తిరుమలలో ఒక చక్కటి ఆలోచన చేశారు. ఆహ్, ఎవరైనా సరే అంటే ఇవాల్టి రోజున మనకి అంటే నాకు బాగా గుర్తు మా చిన్న పాప పుట్టినప్పుడు చేతిలో డబ్బులే లేవు. బారసాల చేయాలంటే నానా కష్టం. ఓ స్వామీజీకి చెప్తే అనుకోకుండా ఆయన ఇంటికొచ్చి, ఆయన స్వయంగా బట్టలది తెచ్చిపెట్టడం వల్ల ఆ రోజున బట్టలయ్యి వచ్చినియి మాకు. దేవుడిచ్చిన వరం అనుకుంటానమాట. అలాంటి సిట్యుయేషన్ అంటే డబ్బులు ప్రతి దానికి మనకి కార్యక్రమానికి బారసాల, అక్షరాభ్యాసం ప్రతి దానికి డబ్బులవుతాయి. అటు పంతులు గారికివ్వాలా, ఇటు పక్కన బట్టలా లేపోతే ఆ సామాగ్రిది. డబ్బులు లేకపోతే ఎట్లా అన్నది చూసాం. ఆ నరకం అనుభవించాం. అలాంటప్పుడు ఇది అద్భుతం అనిపిస్తది. తిరుమల కొండ మీద పెళ్లి చేసుకోవడం ఉచితం. ఉపనయనం అంటే జంధ్యం వేసేటటువంటిది. అంటే మనం ఆడపిల్లలకి పెద్ద మనిషి అవ్వడం అనేది జెనెటికల్‌గా ఇదుంటేను, ఇటు మగ పిల్లలకొచ్చేటప్పటికి పెద్దవాడవుతున్నాడు, ఇంటి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి ఉపనయనం ఏదైతే ఉందో దానికి రూ. 300, సత్యనారాయణ వ్రతానికి రూ. 300, కేశఖండనకి రూ. 200, నామకరణానికి 200, అన్నప్రాసనకి 200, అక్షాభ్యాసానికి 200, వాహన పూజకి 200, చెవిపోగులు కొట్టడానికి రూ. 50, చెవిపోగులు కాటేజీకే వచ్చి కుట్టిస్తే గనక తిరుమలలో రూ. 100, మేళం ఒక సెట్టు రూ. 100, మేళం 2 సెట్లు రూ. 300, దస్త్ర పూజ రూ. 200, ఇతర ధార్మిక కార్యక్రమాలు రూ. 200. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కొండ పైన ఏర్పాటు చేసినటువంటిది. ఈ దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకోమని చెప్పేసి పురోహిత సంఘం అక్కడ ఉంటదనమాట. తిరుమల కళ్యాణ వేదిక దగ్గర. అక్కడ దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు. మనం ఏ అక్కడే శుభ్రంగా చేసేసుకుంటే గనక ఈ ఇంటి దగ్గర అయ్యేటటువంటి ఖర్చు తగ్గుతది. సేమ్ టైమ్ కొండ మీద వెంకటేశ్వర స్వామి సమక్షంలో చేసుకున్నట్టు ఉంటది. సంతోషంగా ఉంటుంది. ఈవెన్ పెళ్ళైతే ఉచితమే గాకుండా మనకి ఆ బట్టలయి బెడతారు. పిల్లేళ్ళు అయి ఇస్తారు. మంగళసూత్రం అది ఇస్తారు. ప్లస్ అటు 50 మంది, ఇటు 50 మందికి భోజనం అన్నదానంలో గూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక దగ్గర ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్థులకు అవసరమైన ఈ సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్దేశిస్తూ రుసుముతో నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా టీటీడీ ప్రకటించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రజలని ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నిస్తుండటం అన్నటువంటిది మంచి పరిణామం.